అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. దయచేసి నా ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సో మీ ఆదర అభిమానం వల్ల ఉంటే నా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. వీడియోలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ కావాలంటే 100% లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలండి. ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నప్పుడు మీరు కూడా నాకు అంతపాటి సహాయం చేయకపోతే ఎలాగండి. సో ఇది ఈ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు పంపిన లవ్ మెసేజ్ ఏంటనేది చూద్దామండి. సో ఇది జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, మీరు చూసే టైంకి ఇది మీకు రెజనేట్ అవుతుంది. మీ పర్సన్ నిన్న ఒక 3 టైమ్స్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. సో నేను టారో డెక్ నుండి కూడా తీస్తానండి. నిన్ను నేను చాలా బాధ పెట్టానని నాకు తెలుసు. సో కనిపిస్తుంది కదండి. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప. సో మీ పర్సన్కి ఇన్ని రోజులకు అర్థమైంది ఏంటి అంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావని భయం వేస్తుంది. వాళ్ళు చేసిన తప్పు అలాంటిది. సో వాళ్ళు అందుకని భయపడుతున్నారు. నేను ఎక్కడ ఉన్నా నిన్ను గమనిస్తూనే ఉంటారు. ఎందుకు గమనించరు? నన్ను విడిచి వెళ్ళకు ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసేసి నీ దగ్గరికి త్వరలోనే వస్తాను అన్న ఒక మెసేజ్ కూడా వాళ్ళు సెండ్ చేశారండి ప్రజెంట్. సో ఫస్ట్ అయితే క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ఈ కార్డ్ నుండి మీకు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని అయితే తలుచుకోండి. ఎనర్జీ అంతా నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. నిన్ను నేను చాలా బాధ పెట్టా అని నాకు తెలుసు. సో వాళ్ళైతే మిమ్మల్ని బాధ పెట్టానైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ తప్పు ఏంటి అనేది. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, హెర్మిట్. ఏంటంటే కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ అండి. సో దానివల్ల కూడా మీ మధ్య గొడవ జరగడం, మీ పర్సన్ దేనికి కాంప్రమైజ్ కాకపోవడం. సో దానివల్ల మీరు ఎంత తనని కన్విన్స్ చేయాలని చూసినా కూడా తన మొండి పట్టుదల. సో దానివల్ల కూడా మీ మధ్య ఏదైనా బ్రేకప్ వచ్చి ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. సో నేను ఇంత మొండిగా ఉండవలసింది, తనకు అన్యాయం చేశానా అన్న ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. మేబీ కొంతమంది విషయంలో మీ హస్బెండ్ కావచ్చు, లేదు అంటే కనుక ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే ఒక విషయం దగ్గర స్టక్ అయిపోయారు. దీని నుండి హీల్ అవుదామా అని అయితే అనుకుంటున్నారండి. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప. సో వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఈగో యాటిట్యూడ్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో అదే బాధపడుతున్నారు. నేను అంత ఈగో యాటిట్యూడ్ ఉండకుండా ఉంటే కనుక ఈరోజు మీరు తన పక్కన ఉండేవాళ్ళు. జడ్జిమెంట్ 100% మీరు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళండి. సో వాళ్ళు సెకండ్ ఛాన్స్ గురించి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. మీతో ఒక రీయూనియన్ కోరుకుంటున్నారు. జరిగిన దానికి చాలా బాధపడుతున్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు. ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్లో రావద్దు, తిరిగి మమ్మల్ని కలపమని చెప్పేసి. చూడండి, డబల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆల్రెడీ. సో మీరు ఒకవేళ ఏంటంటే మీ పర్సన్ అయితే కొంచెం సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తుల్లా కనబడుతున్నారు. దానివల్ల కూడా మీకు కొంతమందికి గొడవ జరిగి అయి ఉంటుంది. సో పొటెన్షియల్గా కూడా మీ పర్సన్ సెటిల్ అయిన పర్సన్లు అయితే కనబడుతున్నారు. నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావని భయం వేస్తుంది. సో దేని గురించి భయపడుతున్నారు చూద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. టెంపరెన్స్. ఓకే, 9 ఆఫ్ ఫ్యాన్స్. అర్థమైంది కదండి. ఏంటి అంటే ఇక్కడ మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి తను ఎలాంటి స్టెప్ వేయలేదు, ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు, అసలు హ్యాండిల్ చేయడం వాళ్ళకు రాలేదు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో కూడా మీ పర్సన్కి అర్థం కాలేదండి. దానివల్ల మీ మధ్య గొడవ జరగడం, మీరు విడిపోవడం, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ అయితే మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
సో మీరు ఎందుకు అప్పట్లా కాల్ చేయట్లేదు, అప్పట్లా మెసేజ్ చేయట్లేదు, ఎందుకు మీద పడట్లేదు, లేదా అంటే మీరు మీ పర్సన్ ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ, సో అది మీరు ఒకవేళ ప్రేమతో వెళ్ళినా, ఒకవేళ పోనీ జాలితో వెళ్ళినా, ప్రేమతో ఏ విధంగా వెళ్ళినా మీరైతే తన లైఫ్లోకి అయితే మళ్ళీ వెళ్ళేవారు. కానీ ఈసారి మీరు కూడా బెడ్ మీద కూర్చున్నారు. ఎందుకంటే మీకు కూడా ఒకలాంటి డిప్రెషన్లో ఉన్నారు మీరు కూడా. సో విరక్తి అనేది కలిగిందన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మీరు కూడా సైలెంట్ అయిపోయారు. సరే వాళ్ళు మారి వస్తే రానియండి, లేకపోతే లేదు అన్న టైప్లో మీరు ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ అయితే అక్కడ మీ గురించి ఎదురు చూస్తున్నారు, మీ కాల్ గురించి, మెసేజ్ గురించి. ఎందుకు ఈసారి ఇలా అంటే మీరు ఈసారి ఇంత మొండిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని అయితే ఆలోచిస్తున్నారండి. నేను ఎక్కడ ఉన్నా నిన్ను గమనిస్తూనే ఉన్నా. సో వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నారంట. మీకు తెలియకపోవచ్చు ఆ విషయం, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారన్న విషయం. సో వాళ్ళైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, మీరు ఒకరి నుండి ఒకరు మూవ్ ఆన్ అయ్యారండి. సో కొంతమంది విషయంలో ఇది మనకి సంబంధించి ఏదైనా ట్రబుల్ ఫేస్ చేసి ఉంటారు. మీ ఇద్దరి మధ్య మనకి సంబంధించిన డీల్ ఏదో జరిగి ఉంటుంది, లేదు కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ, లేదు అంటే కనుక సిచ్యువేషన్ ఏదైనా సరే తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోయినట్టయితే కనబడుతుంది. సో వాళ్ళైతే అదే బాధపడుతున్నారు. మీరు తన లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయినందుకు అక్కడ మీ పర్సన్ పరిస్థితి అసలు అయితే ఏం బాగా లేదండి. చూడండి, రాత్రులు వాళ్ళైతే డివైని ప్రే చేస్తున్నారు, తిరిగి మిమ్మల్ని కలపమని, ఒక సెకండ్ ఛాన్స్ కావాలని. సో వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు వచ్చారంటే తిరిగి ఈసారి మాత్రం మీరైతే ఊరుకునే టైప్లో నాకు కనబడట్లేదు. దానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పేదైతే ఉందో అది మీరు క్షమించే స్టేజ్ మీరు దాటిపోయారండి. సో మీరు చాలా ఛాన్సెస్ ఇచ్చారు, ఇప్పుడైతే ఛాన్సెస్ ఇవ్వడానికి మీరు రెడీగా లేనట్టున్నారు. సో ఈసారి మళ్ళీ వస్తే కనుక ఎలాగైనా మొత్తానికి రిలేషన్ ఎండ్ అయిపోతుంది అన్న దాంట్లో కూడా మీ పర్సన్ అయితే రావడానికి భయపడుతున్నారు. నన్ను విడిచి వెళ్ళకు ప్లీజ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, హీరోపెంట్. సో మీ ఇద్దరి మధ్య ఒక కర్మ సిచ్యువేషన్ అయితే జరుగుతుందండి. ఆ కర్మ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరు చాలామంది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో వెళ్ళడము, లేదంటే మీరు ఒకవేళ గొడవడ్డం వల్ల తిరిగి కొంతమంది విషయంలో కలవడం కానీ. సో ఇదంతా కర్మ సైకిల్ వల్ల మీరు బాధపడుతున్నారు, మీ పర్సన్ అక్కడ బాధపడుతున్నారు, ఇద్దరు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మనం చేసిన ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే అది కర్మ రూపంలో తిరిగి మన దగ్గరకు వస్తుంది. అదే మీ పర్సన్ చేసిన కర్మ, మీరు చేసిన కర్మ ఏదైతే ఉందో ఇప్పుడు మీ రిలేషన్లో మీద ప్రభావం చూపుతున్నట్టయితే అనిపిస్తుంది. వాళ్ళైతే మిమ్మల్ని మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాళ్ళు. సో ఏదైనా ఒకవేళ ఆల్రెడీ కొంతమందికి ఇల్లు మ్యారీడ్ పర్సన్ ఉంటే కనుక ఏదైనా స్టెప్ వేస్తే కనుక వాళ్ళ పరువు ప్రతిష్ట ఏమవుతుంది, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ అయిపోతుంది అన్న టైప్లో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. సో అందుకని ఇప్పటివరకు అయితే వాళ్ళు మీకు ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు, మీ దగ్గరికి రాలేకపోయారు, ఒక స్టెప్ అయితే వేయలేకపోయారు. నీ దగ్గరికి త్వరలో వస్తాం. సో వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. సో ఏది ఏమైనా సరే ఇక మీదటైతే మీ దగ్గరికి అయితే రావాలి అని అయితే అనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. సో మీ మధ్య వచ్చిన టవర్ మూమెంట్ ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్ మీ రిలేషన్లో కొలాప్స్ అయిపోయింది మీ రిలేషన్. సో మీరు గెస్ చేయలే, వాళ్ళు గెస్ చేయలే, అలాంటి కొలాప్స్ అయిపోయింది. సో దాని నుండి వాళ్ళైతే మళ్ళీ రావాలి, మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు. సో ముందు మీతో ఎలాగ హ్యాపీగా ఉన్నారో, సో మీరు ఎలా కలిసి ఉన్నారో హ్యాపీగా, పార్టీస్ అని లేదంటే ఎంజాయ్మెంట్ కానీ ఏదైతే ఉందో అలాగే తన లవ్ని మీకు అందించాలి, హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో తిరిగి వచ్చి వాళ్ళైతే మీతో కలిసి మాట్లాడాలి, ఎందుకు ఇలా జరిగింది, ఇక మీదట ఇలా కాకుండా ఈ రిలేషన్ నిలబెట్టుకుందాం, ఈ విధంగా చేద్దామన్న ఒక ప్లానింగ్ కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో త్వరలో అయితే వాళ్ళైతే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అన్నట్టు అయితే అనిపిస్తుందండి నాకు. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి చూసారు కదండి. ఇప్పటి వరకు మీకు న్యాయం చేయలేని పర్సన్స్ ఎవరైనా అయితే ఉంటే కనుక 100% మీకు న్యాయం చేయబోతున్నారు, మీ గురించి ఆలోచించబోతున్నారు. మీరు దేని గురించి అయితే ఇన్ని రోజులు ఫైట్ చేస్తారో, న్యాయం కావాలి, నన్ను చూడట్లేదు అని చెప్పేసి
దానికి తగ్గ ఫలితం అయితే త్వరలో అయితే మీకు రాబోతుంది. సో అందుకనండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోవడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీ గురించి ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను ఒక వీడియో చేసినప్పుడు కనీసం దానికి ప్రతిఫలంగా మీరు ఒక షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే ఎలా అండి? ఓకే అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.